చూడకపోతే రాదు. అంటే నీ ముఖం అంత గలీజ్ ఉంటుందా? వాళ్ళ కొట్టానని సో గాయ్స్ మళ్ళీ వచ్చేసిన ఇంకో వీడియో, కొత్త వీడియోతోని. మన ఈశ్వర్ అయితే పార్ట్ 2 కావాలని అంటారు. ఈశ్వర్ ఇంటర్వ్యూ అయితే పట్టుకొని వచ్చిన పార్ట్ 2. సరే, ఎన్ని ఫోన్లు చేయించుకుని తెలుసా ఇంటర్వ్యూ కోసము? 100 ఫోన్లు చేయించుకోవచ్చు. చేయించుకుంటా, బరాబర్ చేయించుకుంటా. ఇంటర్వ్యూ అన్నప్పుడు చేయించుకోవాలి. నాకు కూడా పనులు ఉన్నాయా అట్లా అంటే ఇప్పుడు మేము నీకన్నా తిన్నామని చెప్పేసి 100 ఫోన్లు చేయించుకుంటావా? అట్లా చేయించుకోదు. ఉన్నాయి మరి అవన్నీ ఎవరికి డైపర్ల డీలింగ్ నువ్వు చేస్తావు. ఫోటో చూపిస్తా. మొత్తం బయోడేటా కావాలా? నా పేరు మై నేమ్ ఇస్ ఈశ్వర్. ఐఎమ్ ఫ్రమ్ సదాశివపేట్. నేను ఉండేది అయితే బస్తీలా బాయ్. మస్తు మాట్లాడుతున్నా. ఏడా నేర్చుకున్నావు ఇంగ్లీష్? నేనా ఫోన్ లో నేర్చుకున్నా. ఫోన్ లో నేర్చుకున్నావు? అట్లయితే నేర్చుకున్నావు చెప్పు కదా, మా గిట నేర్చుకుంటాం. ఫోన్ లా నేర్చుకున్నా అంటే నేర్చుకున్నావు అన్నీ చెప్పటి కావు. కానీ ఇప్పుడు నువ్వు పిలిచినావు పాత కేరళ నువ్వు వస్తావు పోసుకుంటా. ఎందుకు? అయితే ఏం చేసినావు నువ్వు పాత కేరళ? చూడకపోతే రాదు. అంటే నీ ముఖం అంత గలీజ్ ఉంటుందా? మంచిగా ఉంటది. మంచిగా ఉంటే ఎవరికి వచ్చారా తెలుసా? ఎందుకు వస్తారు రాదు బాయ్. ఎందుకు చెప్పాలా? డైపర్లు అమ్ముతారు కాబట్టి అమ్మితే డైపర్లు వేస్తారు కాబట్టి అర్థమవుతుంది ఎవరు వేస్తారు. అప్పుడు మొత్తం ఎట్లా అంటే చిల్లర ఉంటుంటే అంటాను. బయట మాకు అందరూ చెప్తారు బాయ్. ఎట్లా అంటే మొత్తం చిల్లర చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంటే అంట మొత్తం. కరెక్టేనా కాదా? దగ్గర అప్పుడు పైసలు లేకుండే పక్కన ఇప్పుడు పైసలు వచ్చినాయి అందుకే చెప్పలేదా? డైపర్ల డీలింగ్ అంటే డైపర్ల డీలింగ్. అప్పుడు చిన్న ఉన్నప్పుడు వాడు షార్ట్ మీద డ్రైవర్ వేస్తుండే. బండి నేర్చుకుంటుంటే ఫస్ట్ హోలీ అప్పుడు వేసుకొని చూపించి హోలీ ఫోటో ఉన్నది. తెలుస్తుంది ఏం తెలుస్తున్నాను నీకు? తెలుస్తుంది కాలు మీద కాలు అవి వేస్తారు, బరాబర్ వేస్తారు. తిన మరి ఎందుకంటే పైసలు నాయనని పెట్టుకోండి. పైసలు పెట్టుకుంటున్నా అంటున్నావు. ఏడికెళ్ళి వస్తున్నాయి నీకు పైసలు? అరే బాయ్ డీలింగ్ ఎవరు చేసావు చెప్పు? ఇప్పుడు ఎన్ని వాటర్లు చేసినావు చెప్పు? 4 ఏవి చెప్పాలా? రోడ్ మీద పోయి వెళ్ళాలనా? పక్కకి ఇంటర్వ్యూ ఇది గాయ నీకు ఇంట్లోకి లేవట్టుకొని వచ్చేస్తా. ఎట్లా డైపర్లు వేసుకోరు కదా? డైపర్లు వేసుకొని తమ్ముడు డైపర్ మాట్లాడడానికి శాతం డైపర్ అంటారు. ఇప్పుడు ఎట్లా అంటే పుట్టింది ఎప్పుడు వస్తున్నావు అది చెప్పాలి. అచ్చరిది నీకేమన్నా చెప్పాలా? నేను నాకేదేం చెప్పిస్తా. నాకేదే దేవుడు ఎట్లా రాసి పెట్టింది ఉంటే అట్లా అంతేనా? అంతే. ఎప్పుడు పుట్టిన? నేనా నేను పుట్టిన 2010 లో పుట్టినాను. 10th మంత్ 10th డేట్ 4th మంత్. నా పేరు అయితే ఈశ్వర్ పై. నేను పుట్టింది సదాశివపేటలో. నేను ఉండేది బస్తీలో పాత పేరు. ఇంకా ఏం కావాలి? ఇంకా మస్తు ఉంటాయి నువ్వు తీస్తే బయటికి. నువ్వు తీస్తలేవు. ఏం చెప్పాలి? నేను తీసింది అనుకో గలీజ్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10th డేట్ 4th మంత్ 2010. ఇంకేం కావాలి?
కాదు పాతకెళ్ళ మొత్తం ఎట్లా అంటే నువ్వు చూస్తే ఇట్లా ఏమంటారు చెప్తామంటుంది అవునా ఎవరు చెప్పింది గట్టిగా తాను నడుస్తుంది బయట రమ్మని చెప్పా రమ్మని చెప్తా మళ్ళా ఫోన్ చేపిస్తూ చేతి కూడా వేయలేదు ఇంటర్వ్యూ చేసేటోళ్ళ మీద చేయొద్దు బాయ్ పెట్టుకో అది మీరు చేస్తే ఏం చేస్తావు బాయ్ రావు ఇక ఇంటర్వ్యూ ఏంది అరే, అంటే ఆవిడ ఆడ చోటే అంటే సప్లై కూర్చోవాడ ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటుంది ఏం మాట్లాడే మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం, మొక్కడం కాదు. నీది వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు మా దగ్గర గాయ గాయ ఆ ఇంటర్వ్యూ ఇద్దరం కలిసి చేస్తున్నాం, మొక్కడం మాట్లాడండి. చైర్ తీసుకొని అవ్వా, ఎత్తి వాళ్ళ అవ్వా, చిటాటకు గాకియా. చిటాటకి వలగొడతాడు. కుర్చీ తాత కుర్చీ మీద కూర్చొని అక్కడ ఉన్నాడు కానీ వాడు కుర్చీ తాత కుర్చీ మరి రమ్మని చెప్పు ముసలోని సిగరెట్ ఇచ్చి పంపిస్తాం చెప్పు సిగరెట్ వాళ్ళు గుంజుకొని తాగేటట్టు. ఏమన్నా సిగరెట్లే ముట్టదా బయట నీకు తెలియదు అట్లా ఇంటర్వ్యూ చేసేటోళ్ళని తెలియదు. అరే తప్పైంది బాయ్ చెప్పు ఇప్పుడు. బయట ఇంకేంటారు? తాగుతా ఉంటారా నువ్వు? ఏం తాగుతావు తాగుతా ఉంటారు. ఎవరు కళ్ళు ఎందుకు ఎగిరేస్తున్నావు? అరే నా ఇష్టం బాయ్ ఎగిరేసు కల్లా అరే నా ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే తీసుకో వెళ్ళిపో లేకపోతే అట్లేం లేదు మనకి ఏం ఫరక్ పడదు ఇంటర్వ్యూ తీసే టైంలో కళ్ళు ఎగిరేస్తుంది. అరే నా ఇష్టం బాయ్ ఏం గాల్లో ఎగిరేస్తా లేకపోతే ఇంకేమైనా ఎగిరేస్తా నిన్నే ఎగిరేస్తా అనుకో గాల్లో ఎగిరేసి చూద్దాం. ఆ? ఎగిరాయి ఎగిరేయాలా ఎగిరాయి. గాలి వస్తలేదు గాలి రాగానే ఎగిరేస్తా దమ్ము ఉంటే ఎగిరేసేటో నేను దమ్ము లేదు నీకు. అరే గాలి రాను బాయ్ గాలి రాగానే ఎగిరేస్తా నాలుగు రాగానే ఎగిరేస్తావు. పతంగ ఎగిరేస్తారా? మనం ఎగిరేదు పతంగ. పతంగ ఎక్కి పతంగ ఎగిరాలి ఎగిరేస్తారా? ఫస్ట్ మాకు ఎగిరేస్తాం. ఆడోళ్ళు లెక్క వాళ్ళకి ఎంజాయ్ చేయాలా పతంగ ఎగిరేయడానికి రాదని మన ఎగిరేస్తుంటాం. ఏం ఎంజాయ్ చేయాలా తిరుగున్నా ఎంబడి తిరుగుతూ తెలుస్తాయి ఇగో వస్తుంది ఇక. ఏం చేయాలి? తిరిగి నీకు కూడా తిరిగి ఏం చేయాలి? అరే అడుగుతున్నావు కదా ఎట్లా వచ్చినావు ఇటు దాకా ఎట్లే దిగినావు అని అడుగుతున్నావు కదా ఎంబడి తిరుగుండి ఆయన మీ అసలు బచ్చాలని వేసుకొని నీతో తిరిగినామంటే చెప్పి గ్యాంగ్ అని మా పేరు వస్తుంది. నీ పేరు ఇది అయిపోతాం. తాతొచ్చి పెట్టిన చెప్పి చెప్పి gang పోతే ఎట్లా తెలుసు? కాదు వేసుకోవడం అరే? చెప్పి ఒకటా బట్టలు వేసుకోలేడా వేసుకున్నా ఇంటర్వ్యూలు వేసుకున్నావు నువ్వు ఈడ కదా. కాలు వేసుకున్నా బట్ట అరే నా ఇష్టం రా భయ్ అరే మాట్లాడా ఎవడా వాళ్ళ కొడతా అరే చెప్పి వంద ఫోన్లు అరే, చేసాం ఇప్పుడు నీకు. వచ్చి గల్లీ పెట్టిరా భయ్ బయట పోయినామా? అందుకనే ఫోన్ లేపలేదు అంతగానం ఏం పని ఉంది బయటికి పోనీకి? నాకు చెప్పాలంటే తినడానికి స్నానం చేయడానికి కూడా టైం ఉండదు అంటే ఇప్పుడు స్నానం చేసి రాలేము. స్నానం చేసాలేవా? చూపెట్టాలా స్నానం చేసి ఏయ్, ఆ? వద్దు, వద్దు. బాత్రూమ్ కూడా కడుకున్నా లేవో. నువ్వు కడుక్కోలేవు. నువ్వు కడుకోలేదు. నువ్వు అన్నావు. అందుకే టైం లేదన్నావు. నిద్ర తిరిగి ఒప్పుకోలేదు. రాలేదు, ఇక టైం లేదు. హలో? ఫోన్కి ఏం అరే? టైం లేదు. ఆగురా ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఇంకొక అంటాడు నేను ఫోన్ చేస్తా. ఇప్పుడు ఓల్డ్ ఫోన్ చేపించుకోరు. మన వీడియోలో ఈ ఓన్లీ లొకేషన్ అంది ఇజ్జత్ తీసి వాళ్ళని ఇజ్జత్ తీద్దామని ఫిక్స్ అయిపోయింది. ఏం తీస్తాడు తీరా ఇజ్జత్ తీ- ఇంత మెల్లగా. అవును ఆగా. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంది బాయ్? నీ హోల్ చూసుకొని ఎదుగుతాను. నేనా ఆ? మదన్ చెప్తాను ఫస్ట్ ఎగరడానికి వస్తుంది కదా. ఎగరానికి వస్తుందిరా ఎగరానికి శాత కాదురా పోరా బేటే ఫస్ట్ వాడు ఎగరడానికి వాళ్ళు పక్కకి లే, పడే- లే, లే. బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసా? ఇంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కాదు. తెలుసు బాయ్ బ్యాక్గ్రౌండ్ చెప్పు. ఎవరు ఉన్నారు అంటున్నా? ఎవరు ఉంటారు మనకి ఎందుకు ఉంటారు ఎవరు చూసుకొని ఎదిగినాను? ఒకనే చూసుకొని అయితే ఎగరాం మనం ఫస్ట్ మనం ఇంత మంది తానిన్నా తెలుసా ఈ మాట? అరే నువ్వు వింటావు బాయ్ నువ్వు ఎందుకు వినవు? ఇంత మంది తానిన్నా నేను. ఎందుకంటే పోరాళ్ళు నేను వీడు ఓల్డ్ పేరు బాగా చెప్పుకొని బతుండు. దీని లెక్క పేర్లు చెప్పుకొని ఇలా మన పేరు వింటేనే అందరూ భయపడిపోతారు ఏమనుకుంటున్నావు ఈ పేరు ఈశ్వర్ అంటే ఈశ్వర్ అంటారు భయపడిపోతుందిగా. అవు బాయ్ నువ్వు వాళ్ళని చూసుకొని అయితే ఎగురుతున్నావు. ఆ, వాళ్ళే నేను దొక్కేస్తారు ముందే చెప్తున్నా. చూసుకుందాం ఆ? అంతదాకా కూడా రానిచ్చుకో నేనే ఫస్ట్ నవ్వుకుంటానే గంగలా కలిపేస్తా ఒక్కొక్కరిని ఆ, ఆ, సరే చూద్దాం. ఏ గల్లీకి ఈశ్వరు? ఎగల్లిక అరే డైపర్ లా గాలి, డైపర్ల డైపర్ లా గాలి. అమ్మ పెట్టింది
డైపర్ పెద్ద డైపర్ చెప్తుంది ఇంక మాట్లాడానికి శాత కట్ట అది ఇంటర్వ్యూ ఏం శాత కట్ట ఓన్లీ డైపర్లు అని చెప్పి పట్టుకున్నాడు. ఇప్పుడు లోకేష్ గారు అయితే కొడతా అంటుంది. అవునా ఏంటి అన్నోళ్ళే కొడతానని ఇంటర్వ్యూ తీసేటోళ్ళ మీద కొడతారు అట్లా మాట్లాడే మాటలు సంధించాలి మొత్తం సంధించాలి. కొట్టోదు అప్పటి నుంచి చెప్తలేను అవన్నీ ఇంటర్వ్యూ మాట్లాడని చెప్పి చెప్తాడు. ఏం చెప్పినావు? నువ్వేమిట్టినావు ఫస్ట్ విన్నా నేను ఏమి చక్క మాట్లాడని చెప్పినావు నువ్వంతి చెప్పలేదు చెప్పాలి మావుని మాట్లాడనీకి వస్తుంది ఏమొస్తుంది మాట్లాడి నీకే ఎవడు వాడు అర్థమవుతుంది. ఏదో పాపం పోలే అని చెప్పి ఇంటర్వ్యూ తీసుకుంటాం చేలు నేర్పుతున్నాడు. నీకు ఎవరు తీసుకోమన్నా నువ్వే 10 సార్లు ఫోన్ చేసి ఇంటర్వ్యూ అని చెప్పి నువ్వే తీసుకుంటున్నావు. మరి ఇంటర్వ్యూ కోసం నేను పొద్దుగాల లేచి ముఖం కడుక్కొని వస్తున్నా అనుకున్నా. సేపట్లో అన్నది ఇంకో డీలింగ్ అయిపోతుండే. ఇంటర్వ్యూ అంటే అయితే ఇంటర్వ్యూ తీసుకున్నాం మొత్తం ఎట్లా అంటే మూతబార్ చేస్తున్నాడు. ఇంటర్వ్యూ అయితే ఆపేసేస్తున్నాము. మాట్లాడుతున్నాం కాదు మొత్తం అట్లనే ఉన్నాయి. మాట్లాడతా నేను ఉండేది కూడా అట్లనే ఉంటాయి. ఇప్పుడు ఏంది చెప్తున్నా సరే ఇప్పుడు నీతో మాకు గొడవ ఎందుకు తప్ప మూతబార్ అయితే చేస్తున్నాడు. సో చెప్పేసే ఇక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి కంటెంట్ చాలా కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఆ కంటెంట్ అయితే మేము చేద్దాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.